హలో ఫ్రెండ్స్, ఈరోజు సండే. ఎవ్రీ సండే మేము ఫిష్ మార్కెట్కి వెళ్ళి సీ ఫుడ్ తెచ్చుకుంటూ ఉంటామన్నమాట. చికెను మటను అవైతే ఏ రోజు ఆ రోజు తెచ్చుకుంటాము. సీ ఫుడ్ మాత్రం ఈ వీక్లీ వన్స్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాము. ఇప్పుడు నేను సీ ఫుడ్ ఈరోజు ఏం తెచ్చుకున్నామనేది మీతో షేర్ చేసుకుంటాను. పదండి, చూపిస్తాను మీకు. చూడండి, ఇంటికి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా సెపరేట్గా బాక్సెస్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టుకుంటాను. మనకి నచ్చినప్పుడు ఏ బాక్స్ కావాలంటే ఆ బాక్స్ తీసి యూస్ చేసుకోవచ్చు. ఇవి వంజరం ఫిష్ అండి. నేను ఫ్రై పీసెస్ కట్ చేయించాను. కర్రీకి అయితే థిక్గా, ఫ్రైకి అయితే తిన్నగా కట్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది కదా. పిల్లలకి తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, బోన్స్ ఉండవు కాబట్టి. ప్రాన్స్ని కూడా నేను షెల్ తీసేసి నరాలు తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. వంజరాన్ని నేను 2 పోర్షన్స్గా పెట్టానండి, 2 బాక్సుల్లోని. ఇవి 3 kgs వంజరం అనమాట. 1 టైంకి 1 బాక్స్ తీసి యూస్ చేసుకునేటట్టు. ఇవి రెడ్ స్నాపర్ అండి, లైట్ పింక్ కలర్లో ఉంటాయి. వీటిని తెలుగులో ఏమంటారు అనేది నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి కట్లా అండి. కట్లా కూడా 3 kgs తీసుకొని 2 బాక్సుల్లోని 2 పోర్షన్స్గా పెట్టానన్నమాట. 1 టైంకి 1 బాక్స్ తీసి యూస్ చేసుకునేటట్టు. ఇది బొచ్చు బంగారు పాపు అంటారు అనుకుంటా, తెలుగులో ఏమంటారో మీరు చెప్పండి. కట్లా ఫిష్ని ఇలా ఒకేసారి ఎందుకు, ఎప్పటిదప్పుడే తెచ్చుకొని వండుకోవచ్చు కదా అని మీరు అనుకుంటారు, తెలుసు. బట్ మా వారికి ఆఫీస్ ఉంటుంది కదండి, డైలీ ఫిష్ మార్కెట్కి వెళ్ళడం అంటే కుదరదు. చాలా దూరం మా ఇంటి నుంచి ఫిష్ మార్కెట్. అందుకని ఇలా వీక్లీ వన్స్ సండే ఫిష్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాము. అప్పుడప్పుడు కుదిరినప్పుడు నేను లీషియస్ నుంచి కూడా తెప్పిస్తాను. బట్ లీషియస్ కన్నా నాకు ఇలా ఫిష్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటేనే ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తాయి. ఓకే అండి, చూసారు కదా వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.